హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ రామ్. మోనాలిసా ఈ అమ్మాయి పేరు మీ అందరికీ తెలిసే ఉంటుంది. కుంభమేళాలో ప్రత్యక్షమైన ఈ అమ్మాయి సోషల్ మీడియాలో ఒక ఊపు ఊపింది. అయితే ఈ అమ్మాయికి బాలీవుడ్ నుంచి ఒక మూవీ ఆఫర్ వచ్చింది. ఈ ఛాన్స్ని ఆ అమ్మాయి వినియోగించుకుంటుంది అనుకున్న టైంలో ఎవరైతే ఆ ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ ఉన్నారో ఆయన అరెస్ట్ కావడం జరిగింది. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి అనేక రకాల కోణాల నుంచి ఒక మంచి చక్కటి వివరణ, ఒక పూర్తి విశ్లేషణ సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారిని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే. అదే చూసారు కదా, మోనాలిసా 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 అన్నారు. లాస్ట్కి పాప మా అమ్మాయి గురైందో లేకపోతే ఆ డైరెక్టర్ ఇంకెవరినైనా ఇబ్బంది పెడితే బయటకు వచ్చింది. అసలు ఏం జరిగింది ఎగ్జాక్ట్గా ఏంటి? 2020లో టిక్టాక్ ఉండాలా పోవాలా అని ఆలోచించే టైం అది. టిక్టాక్ చివరి రోజు 20 or 21 అదే 2020 నుంచే టిక్టాక్ చివరి రోజులు మొదలయ్యి ఒక రోజు దానికి సమాప్తం పడింది. టిక్టాక్ చివరి రోజుల్లో ఏం జరిగిందంటే ఒక అమ్మాయి ఇరగదీసే లెవెల్లో ఆటలు పాటలు అన్నీ వేస్తూ ఉంటే సనోజ్ మిశ్రా మన డైరెక్టర్, ఏది డైరీస్ ఆఫ్ మణిపూర్ డైరెక్టర్, డైరీస్ ఆఫ్ మణిపూర్ సినిమాని తీస్తాను అని చెప్పి ప్రకటించుకున్న డైరెక్టర్, తను ఏం చేశాడు, ఆ పిల్లకి మెసేజ్ పెట్టాడు, ఐఎమ్ సో అండ్ సో సనోజ్ మిశ్రా, గూగుల్లో నా పేరు చూడు వచ్చేస్తుంది, ఇతను అద్భుతమైన వ్యక్తి అని, మీరు అది చూసిన తర్వాత మీ ఫోటోలు గట్రా అని నాకు పంపండి, మీ ఎగురుడు నాకు బాగా నచ్చింది, మీ దునుకుడు నాకు విపరీతంగా నచ్చేసింది అని చెప్పాడు. ఈ పిల్ల కూడా అబ్బా నేను ఎంత బాగా ఎగిరానో ఎంత బాగా దునికానో అని చెప్పేసి ఆయనకి ఫోటోలన్నీ పంపింది. ఆ ఫోటోలు చూసేసి ఆ ఒడ్డు పొడుగు బాగానే ఉన్నావు, కాకపోతే ఒకసారి ఆడిషన్ చేయాలి రా. నాకేం తెలియదండి మరి ఎట్లా, సరే ఓ పని చేయి, ఝాన్సీ రైల్వే స్టేషన్లో దిగు, మిగతాదంతా నేను చూసుకుంటాను. వచ్చేసింది పిల్ల. వచ్చిన తర్వాత ఎక్కడ అంటే ఇక్కడ దగ్గరలో హోటల్ రూమ్ తీసుకున్నాడు. ఏం చేయాలి అప్పుడైతే ఇంకా మా కెమెరాలకు కూడా నువ్వు కొన్ని ఫోజులు ఇవ్వు అని చెబితే, అంటే నువ్వు ఫోటోజెనిక్ ఎలా ఉంటావో చూద్దామంటే పాపం అన్ని రకాలుగా ఫోటోలు దిగింది. ఓ 4-5 బట్టలు కూడా తెచ్చుకుంది, బాత్రూమ్కి వెళ్ళి మార్చుకొని ఆ ఫోజులన్నీ ఇచ్చేసింది. సరే ఈ ఫోటోలన్నీ వచ్చిన తర్వాత మళ్ళీసారి పిలుస్తా రా, ఇప్పుడైతే పో, ఖర్చులకి డబ్బులు ఉన్నాయా, సరే ఈ 2000 ఉంచు, వద్దు సార్ సార్ పర్లేదు పర్లేదు ఉంచు, ఆవిడ పర్లేదు వెళ్ళిపోయింది అమ్మాయికి. ఇంత మంచోడు. అయిపోయిన తర్వాత మళ్ళీ ఓ రోజు అమ్మ నీ ఫోటోలు వచ్చాయి రా, ఫోటోలు బాగానే ఉన్నాయి, కాకపోతే ఏంటంటే ఇది ఏదేదో చెప్పేశాడు. ఈలోపు ఆ ఫోటోలకి ఈ ఫోటోలకి మధ్యలో ఎంత మంచోడో అనుకుంది కదా, రోజు చాట్ చేసుకోవడం, తిన్నారా సార్, తిన్నాను, మరి నువ్వు, నేను, ఇలాంటి చాట్లు అయ్యాయి. కొంచెం పరిచయం అప్పుడు ఆల్రెడీ వచ్చినప్పుడు నువ్వు సేఫే, నన్ను ఏం చేయలా, ఒంటి మీద చెయ్యేలా, పోయి జాగ్రత్తగా వెళ్ళు అని ఒక మంచి మాట చెప్పావు పెద్ద మనిషిలా. లవ్ యూ మిస్ట్రా అనిందా? ఇంకా అక్కడ దాకా లేదు. ఆ తర్వాత సెకండ్ మీట్కి కొంచెం క్లోజ్ అయ్యారు, కలిసి తిందాము కలిసి, అంటే మరీ అక్కడ దాకా వెళ్ళలేదు. ఆ తర్వాత సరే ఇగో ఉంచుకో డబ్బులు వెళ్ళు, ఇక నేను అన్ని సినిమా ఎప్పుడో స్టార్ట్ అయ్యాక చెప్తాలే. ఈ లోపు ఏంటంటే నాకు సినిమా అంటే కళ, చిన్నప్పటి నుంచి అది ఇది ఇది అది ఆవిడ చెప్పడం, కానీ మా మమ్మీ తెలుసా 3 సార్లు నన్ను కొట్టింది, మా డాడీకి ఇచ్చాడు, ఇవన్నీ చెప్తా ఉంటది. అయ్యో పాపం నీకు ఎంత కష్టం వచ్చింది, నీ కళలని సాకారం కాకుండా తొక్కేస్తున్నారు, చూడు నాకు అంటపడ్డావు కాబట్టి సరిపోయిందని ఈయన. ఇలాంటి చాట్లన్నీ అయిన తర్వాత వీళ్ళకి అదేంటంటే ఏంటో నీతో రోజు మాట్లాడుతుంటే నాకు అసలు ఎవరో గుర్తొస్తున్నారు, అసలు నీతోనే ఉండాలని, నీతోనే మాట్లాడాలని, అసలు నువ్వు లేకుండా ఉండలేనేమో నేను అనిపిస్తుంది అని ఇద్దరు ఒకరికొకరు అనుకున్నారు. ఆ పిల్ల పాప నిజంగా నమ్మేసింది. నెక్స్ట్ ఈసారి ఝాన్సీ రైల్వే స్టేషన్లో మళ్ళీ దిగింది. ఈసారి ఆడిషన్ లేదు, ఫోటోలు లేవు, ఏమీ లేవు, సినిమా షూట్ కూడా ఎప్పుడో తెలియదు. జస్ట్ వీళ్ళిద్దరు ఒకరినొకరు చూసుకొని చాలా రోజులు అయిపోయింది, ఒకసారి కలిస్తే బాగుండు అనుకొని కలుసుకున్నారు. శారీరకంగా కూడా కలిశారు, చిగురించింది కూడా ప్రేమ, ఎక్కడికో వెళ్ళిపోయింది, పీక్స్కి వెళ్ళింది. ఆ తర్వాత అటుబడి డొర్లారు, జాగ్రత్త అని చెప్పి మళ్ళీ చిల్లరిచ్చి పంపాడు. ఇంకా అప్పటి నుంచి ఇంకా వీళ్ళ మధ్యలో ప్రేమ చాటింగ్లు ఎక్కువ అయిపోయినాయి. అసలు మర్చిపోలేకపోతున్నాను నువ్వు అది ఇది అని, అలా దఫాలుగా కలిశారు. ఇంకెప్పుడు సినిమా చెప్పు తీద్దాం ఉండు, నీకు అసలు నీకు తెలియదు. ఈ మధ్యలో ఏమైందంటే కరోనా లాక్డౌన్లో ఇలాంటివన్నీ జరిగాయి. వీళ్ళు కలిసిన తర్వాత కరోనా లాక్డౌన్లు అయ్యాయి. తర్వాత ఈమెకి కనీసం అంటే అట్లీస్ట్ ఇంకో సనోజ్ మిశ్రా లాంటోడన్నా నన్ను చూసి అవకాశం ఇస్తాడే అన్న హోపు ఆ టిక్టాక్ కూడా పోయింది. అటు టిక్టాక్ పోయి
ఇటు కరోనా టైం అంతా పోయేసరికి వీళ్ళకేంటో కొంచెం నమ్మకాలు తక్కువ అయిపోయాయి ఆ పిల్లకి. ఇంకెప్పుడు అంటే కరోనా నీకు తెలిసిందే కదా, మా ప్రొడ్యూసర్ వీళ్ళు చచ్చిపోయారు, నా కెమెరామెన్ వాళ్ళు చచ్చిపోయారు, అసలు ముఖ్యమైన ఆర్టిస్ట్ అసలు ఇతను ఉంటేనే సినిమా కీలక మలుపు అనుకున్న వాడు చచ్చాడు కరోనా వల్ల. సో ఇప్పుడు మళ్ళీ అందరినీ అకామిడేట్ చేసుకోవాలి, నా మెయిన్ హీరోయిన్ కూడా చచ్చిపోయింది, ఆ మెయిన్ హీరోయిన్ కోసం వెతుకుతున్నాను నేను, ఇలా అని చెప్పాడు. ఈవిడకి ఏంటంటే కొంచెం డౌట్లు వస్తున్నాయి, అంటే కలిసి చాలా రోజులు డొర్లిన తర్వాత వచ్చే కామన్ డౌట్లు ఉంటాయి కదా, ఎన్నిసార్లు నెట్టుకొస్తారు ఇదోటి చెప్పి. డౌట్లు మొదలయ్యి కొంచెం కొంత నెగిటివ్ అయ్యే టైంకి ఈమెని పాజిటివ్ చేయడానికి దేశం మొత్తం ఒక సెన్సేషన్ క్రియేట్ చేశాడు. అనుకోకుండా కుంభమేళాలో పాపం పూసలు అమ్ముకుంటూ మోనాలిసా అనే అమ్మాయి రావడం, వాడెవడో పూస కొనకుండా నీ కళ్ళు బాగున్నాయి ముక్కు బాగుందని ఫోటో తీయడం, అది కాస్త తెగ వైరల్ అయ్యి అసలు ఏంటంటే మన ఇండియా నుంచి చూస్తే అయితే చందమామ అన్న కనబడాలి లేదా మోనాలిసా అన్న కనబడాలి అనే రేంజ్కి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. అలా వెళ్ళిన తర్వాత అప్పుడు ఆమెని క్యాష్ చేసుకున్నాడు, నువ్వు సినిమాలో నటిస్తావా అని అడిగి తీసుకెళ్ళి మేకోవర్ చేయించాడు. నాన్న చూడు నేను ఎలా ఉన్నానో అనగానే ఆయన మొత్తం కర్ర పట్టుకొని 4 దాన్ని ఇట్లాంటివన్నీ కుదరవు మన ఇంట్లో నడు అని చెప్పి ఇంటికి ఇండోర్కి పంపించేసాడు. ఇండోర్కి కూడా వెళ్ళేసి వాళ్ళ నాన్నని మేము ఎలా కాదండి, నేను చాలా అదండి అసలు మణిపూర్ మీద సినిమా తీద్దాం అనుకుంటున్నాను, మీకు తెలియదు కదా మణిపూర్ అల్లర్లు అసలు బీభత్సంగా జరిగాయి, ఇది ఒక మంచి సినిమా, సందేశాత్మకమైన సినిమా, అవార్డ్ ఓరియంటెడ్, ఇట్లాంటి పిల్ల ఉంటే చాలా బాగుంటుంది, నాకు యాప్ట్ కన్విన్స్ చేశాడు. మా పిల్లకి యాక్టింగ్ రాదండి, నేను నేర్పించుకుంటానండి. అలా పంపవండి, పర్లేదు మీరు రండి. అలా వాళ్ళ పెద్ద నాన్న వాళ్ళ అక్క చెల్లో ఇంకెవరు 2 లేడీస్ తీసుకొచ్చి అక్కడ 3 months యాక్టింగ్ కోర్సు, ఓ పక్కన ఒక చిన్న హౌస్ అకామిడేషన్ ఇచ్చాడు. అలా నేర్చుకునే టైంలో ఇతని మీద చాలామంది కామెంట్ చేశారు, అసలు వీడు ఎప్పుడు సినిమాలు తీసిన దాఖలాలు లేవు, ఇలాగే చెప్తాడు అనౌన్స్ చేస్తాడు కానీ చేయడు, ఆ మోనాలిసాని ఏదో చేస్తాడు అని చాలామంది చెప్పారు. అప్పుడు ఆ పిల్లే నన్ను తండ్రిలా చూసుకుంటున్నాడండి, మీరు ఇలాంటివన్నీ చెప్పకండి, మాతో పాటు మా పెద్దనాన్న కూడా ఉన్నాడు అని చెప్పేసరికి ఫోన్లే పిల్ల సేఫే అనుకున్నారు. అదే ఈలోపు తర్వాత కేరళ నుంచి ఆవిడకి కత్తిరింపు ఆఫర్ రావడం, ఆవిడ చాలా బాగా కత్తిరించామమ్మాయి మీరు నా షాపుని అని చెప్పేసి ఒక 10 లక్షల విలువైన నెక్లెస్ గిఫ్ట్ ఇవ్వడం. తర్వాత మీరు కుంభమేళాకి వచ్చావంటే సాక్షాత్తు శివుని చూసిన తర్వాత నేను చూస్తేనే నాకు పుణ్యం వస్తుంది, అలాంటి దానివి నువ్వు, మీరు ఖచ్చితంగా శివరాత్రి ఉత్సవాలకు రావాలండి, నువ్వు లేకపోతే మేము ఇక్కడ ఉత్సవమే జరపమని ఒక ఉత్తరం. దానికి ఆవిడ వెళ్ళిందో లేదో మనకు తెలియదు. ఆ తర్వాత ఇప్పుడు ఇక మోనాలిసాకి ట్రైనింగ్లు ఇచ్చుకుంటే ఈయన ఉన్నాడు. ఆ పిల్ల ఏమో ఝాన్సీ రైల్వే స్టేషన్కి ఎప్పుడు వస్తావని తరచూ మెసేజ్లు పెట్టడం. ఇప్పుడు వచ్చే దాఖలాలు లేవు, నేను చాలా బిజీగా ఉన్నాను, ఇదిగో సినిమా అనౌన్స్ చేశాను తెలుసు కదా నీకు, అన్ని పేపర్లలో వచ్చాయి చూడు, ఇంకా నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు అని అనడం. లేదు నువ్వు రావాలి, ఏం పిచ్చిగా ఉందా, అసలు ఏమనుకుంటున్నావు నువ్వు, ఉన్నంత ఉండు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, దోచుకుందంతా దోచుకొని ఇప్పుడు ఇలా అంటావా, ఒరే ఒసే పోవే పోరా, ఇక్కడ దాకా వచ్చింది వ్యవహారం. ఇక ఫోన్ కట్ చేసి దాన్ని బ్లాక్ చేసి పడేసాడు. నేను మోసపోయాను అనుకుందో, ఇంకేమన్నా అనుకుందో, లేకపోతే అసలు నేను లేకుండానే సినిమా తీస్తాడు అనుకుందో. ఒకప్పుడు శ్రీరెడ్డి ఎలా ఫీల్ అయిందో, అవకాశాలు అని చెప్పి లాస్ట్కి ఆమెను చిపోవే అంటే ఎలా అయితే బయటకు వచ్చిందో, ఈమె కూడా ఇంకా చేసేదేమీ లేక వీడి మీద నేను కంప్లైంట్ పెట్టాల్సిందే అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది, నన్ను ఇలా చేశాడండి అని. ఇక ఆయనని ఇప్పుడు అరెస్ట్ ఇంకన్నీ ఉంటాయి ఆబ్వియస్లీ నెక్స్ట్ కార్యక్రమాలు. పోక్సోకి వెళ్తుంది అది. మరి ఆమె పెట్టేది ఎలా ఉంటుంది, నేను టిక్ టాక్ లో అవునవును అప్పుడు మైనర్ నండి, నేను అదే అంటున్నా, దట్స్ వై ఐ యామ్ సేయింగ్. తెలీదులే ఫోక్స్ అయితే పెట్టలా, ప్రజెంట్ అయితే ఉంది మధ్యలో, మనం ఎందుకు సలహాలు ఇవ్వడం, కొత్త సలహాలు ఇస్తే నిజమేనా అనుకోండి. కేసు కూడా అదే కదా, అప్పుడు ఎప్పుడుదో జరిగింది తెచ్చిపెట్టి జరిగింది కదా. సరే ఇప్పుడు ఇంకొకటి ఏం జరిగింది, మోనాలిసా గురించి అంత ఫోకస్ వెళ్ళిపోయింది. అసలు ఎవరు ఈ సనోజ్ మిశ్రా అంటే వార్తకు ముందు మోనాలిసా, వార్త తర్వాత మోనాలిసా కనబడుతుంది, ఎందుకంటే అంత వైరల్ అయింది అమ్మాయి. ఇప్పుడు మోనాలిసా పరిస్థితి ఏంటో, ఆమెను బట్టి సినిమాని ఎవరు తీస్తారో వీని నమ్ముకొని అనవసరంగా వచ్చేసింది. ఇప్పుడు సరే ఇరగదీసే వల్ల యాక్టింగ్ నేర్చుకొని నెక్స్ట్ ఏం చేయాలి ఈ అమ్మాయి. ఈ డైరెక్టర్ ఏమో జైలుకి వెళ్ళాడు. అసలు వీడు సినిమా తీస్తాడా అంటే తీడు అని చాలామంది చెప్పారు. ఎందుకు వాళ్ళ కాన్ఫిడెంట్ ఏంటంటే ఎనాలిసిస్ ఉంటుంది ప్రతిదానికి. మణిపూర్ అల్లర్ల పైన సినిమా తీయాలంటే కనీసం 50 to 100 CR ఖచ్చితంగా ఖర్చు అవుతుంది బాగా తీయాలంటే.
మొత్తం మణిపూర్ అంతా అల్లకల్లోలం కదా, పెద్ద పెద్ద సెట్లు వేయాలి, బోర్డు అంత మనుషులు కావాలి, అమ్మాయిలు నగ్న ప్రదర్శన చేసి మరి వేధించారు తెలుసా, పెద్ద న్యూస్ అది. మళ్ళీ సెన్సిటివ్ గిరిజనులు, ఎస్సీ ఎస్టీ వాళ్ళందరినీ ఏదో చేశారు. ఆ టైంలో రగిలిన అల్లర్లకి ఇప్పుడు ఒక రజాకార్ లాంటి సినిమా తీయాలి, సింపుల్గా చెప్పాలంటే. అంత మినిమం అంత బడ్జెట్ రాజన్న రజాకర్ అంత బడ్జెట్ అవుతుంది. సో ఈయనలో అంత సత్తా లేదు. సత్తా ఇన్ కేస్ ఓకే, సత్తా ఇన్ సెన్స్ వెనకాల ఇట్స్ ఓకే, ఎవడో పెట్టాడు అనుకుందాం, సోకాల్డ్ పర్సన్ వచ్చి బ్లాక్ టు వైట్ చేయడమో వాట్ ఎవర్ ఇట్ మేబీ, డబ్బు అయితే పెట్టాడు. పాయింట్ ఏంటంటే మోనాలిసాకి టికెట్లు చినుగుతాయనేది కాన్సెప్ట్. ఎందుకంటున్నానంటే ఈ మాట, ఫ్రీగా వస్తే చూడడం వేరు, ఒక పర్సన్ కోసం డబ్బు ఖర్చు పెట్టి వెళ్ళడం వేరు. ఎంతో బాగా అభిమానించే హీరో తాలూకు సినిమానే ఐబొమ్మో వాట్ ఎవర్ సంథింగ్ ఓటీటీలో చూస్తున్న జనం, ప్రజెంట్ మనం చూస్తున్న సిచ్యువేషన్. అలాంటిది మోనాలిసాని ఆవిడ్ని అంత అడ్మైర్ చేసిన వ్యక్తులు థియేటర్ వరకు వెళ్ళి 200 ఖర్చు పెట్టి చూస్తారా అని అంటే నేనైతే అది జరుగుద్దనైతే అనుకోవట్లేదు. సో ఆ అమ్మాయి ఇతను ఎవరైతే ఉన్నారో ఈ పిల్లని పెట్టి అంత బడ్జెట్ సినిమా తీయలేడు, కనీసం చాలా ఖర్చు అవుతుంది, ఇతని దగ్గర అంత లేదు, మరి ఏం చేస్తాడు అని అనే క్రమంలో దానికి కూడా ఆన్సర్స్ ఇచ్చారు. ఇప్పుడు మనలాంటి వాళ్ళు, అఫ్కోర్స్ నాలాంటి వాడు కూడా, నేను కూడా ఏంటంటే, సరే ఇతని దగ్గర సత్తా లేకపోవచ్చు, సడన్గా ఆ అమ్మాయి బాగా వైరల్ అయింది, పైగా తనకి క్రేజ్ కూడా రోజు రోజు పెరిగింది. ఆ పిల్ల పేరు చెప్పుకొనైనా ఎవరైనా ప్రొడ్యూసర్లను తెచ్చుకునే లాగా ఉందేమో, అలాగైనా ఎవరైనా వస్తారేమో చూద్దాంలే అనుకున్నాం. జస్ట్ ఈ లోపు జరిగిన తంతి ఇది. అంటే ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఆ ప్రొడ్యూసర్ ఎవరైనా రావాలన్నా కూడా అంత డబ్బు పెడతారంటావా ఈవిడికి? అంత అంటే ఈ సోషల్ మీడియా జస్ట్ ఇది ఉన్నంత మాత్రాన, ఇన్ఫ్లుయెన్స్ అయినంత మాత్రాన అది టికెట్ రూపంలో చీలుతుంది అనేది నేను నమ్మట్లేదు, ఫ్రాంక్లీ టెలింగ్. ఇట్ విల్ దేర్. ఆ పిల్లకి ఆ మాత్రం ఉండింది. అండ్ తన పేరు చెప్పుకుంటే ఏమన్నా ప్రొడ్యూసర్ వస్తాడు అనే నమ్మకం కూడా. 100 కోట్లు పెట్టే అంత, 100 కోట్లే అవుతాయని లేదు కదా, మరి అట్లీస్ట్ 50 కోట్లు పెట్టే అంత పెట్టవచ్చు, తప్పే ఉంది. సబ్జెక్ట్ అలాంటిది, సబ్జెక్ట్ ఇన్ ద సెన్స్ అక్కడ అతను డైరెక్ట్ చేయాలి కదా, తను చెయ్యాలి. ఆ పిల్లలు పెడతారు, ఆ పిల్ల క్రేజ్ కూడా ఉంది, అఫ్ కోర్స్ పెట్టవచ్చు, తప్పే ఉంది. మరి నేను మన వాళ్ళు ఫ్రీగా వచ్చా ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో చూస్తారు తప్ప ఆవిడ్ని. అట్లే లేదు. అబ్బే ఊరికే ఒక స్టార్ హీరో కొడుకుని ముక్కొంకర మూతొంకర ఉన్నా కూడా 100 కోట్లు పెట్టడానికి అడ్డగాడిదలందరూ వస్తారు. ఆ పిల్ల నిజంగా స్వతహాగా డెవలప్ అయింది, ఎందుకు పెట్టరు? మీరు అనుకునే అదేంటిది నెపో కిడ్స్ కంటే 100% బెటర్. నేను అంటుంది ఆ అమ్మాయి ఎదుగుదల గురించి కాదు, ఎదుగుదల గురించి కాదు, తనకు ఆ సత్తా, ఆడియన్స్ గురించి 100 కోట్లు పెట్టే సత్తా కూడా ఉంది. ఆడియన్స్ గురించి, ఆడియన్స్ కూడా చూస్తారు, చూడాలనుకుంటే ఎవరైనా చూస్తారా? ఆమెరా మోనాలిసా కొత్త సినిమా ఏదో వచ్చిందని ఫస్ట్ వెళ్తారు తన మీద క్రేజ్తో. నిజంగా సినిమా బాగుంటే అదే ఆడుద్ది. సో అట్లా అనుకున్నారు. బట్ లాస్ట్ మూమెంట్లో విడిచిన ట్విస్ట్ ఇది. ఇప్పుడు ఎవరైనా నిజంగా ఒక మంచి డైరెక్టర్, ఎట్లాగూ యాక్టింగ్లో ఆరితేరినాను అని చెప్పింది కదా, 3 months నేర్చుకున్నాను అని, ఎవరైనా ఒక డైరెక్టర్ వచ్చి ఆ పిల్లకి నిజంగానే అవకాశం ఇచ్చి వాళ్ళ సినిమాల్లో అట్లీస్ట్ ఏదో ఒక రోల్ తీసుకుంటే మేబీ డెవలప్ అవ్వచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కన్ను కొట్టిన ఆ పిల్ల ఏమైంది, ప్రియా వారియర్. కన్ను కొట్టినందుకేగా మొత్తం దేశం అంతా ఫేమస్. నేను ఇది కంపేర్ చేసి నేను చెప్పింది ఈ మాట ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ. ఆ పిల్ల కన్ను కొట్టడంలో లోపం లేదు, తను ఎంచుకున్న కాన్సెప్ట్లో లోపం ఉండడం వల్ల తను ఎదగలేకపోయింది. ఇప్పుడు ప్రియా వారియర్ తెలుగులో సినిమా చేస్తోంది, తమిళ్లో చేయని, బట్ టికెట్ చీలట్లేదే అనేది నా కాన్సెప్ట్. ఆమె కన్ను కొట్టినందుకు కాదు ప్రాబ్లం, అక్కడ తను ఎంచుకున్న కాన్సెప్ట్ అది. సర్లేండి, ఓకే. అక్కడ ప్రియా వారియర్కి క్రేజ్ లేదని కాదు, తను ఎంచుకున్న కాన్సెప్ట్ వల్ల ఆమెకున్న క్రేజ్ పడిపోయింది. ఓకే. నెక్స్ట్ అలాగే ఈ పిల్ల కూడా మంచి కాన్సెప్ట్ ఎంచుకుంటే ఎక్కడికో వెళ్ళుద్ది. ఫస్ట్ సినిమా కొంచెం చెత్తగా ఇంకో రకంగా ఉంటే ఆ పిల్ల కూడా నెక్స్ట్ అలాగే ఉండిపోద్ది. దట్స్ ఆల్. రైట్, ఓకే అన్న, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.